బీవీపాలెంలో పుల్కాట్ లేక్ వ్యూ రిసార్ట్ను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుపతి జిల్లాలోని సూలూరుపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న తడ మండలం భీములవారిపాలెం పుల్కాట్ లేక్ వ్యూస్ రిసార్ట్ను ఆదివారం ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ యువతకు ఉపాధి, ప్రజలకు ఉల్లాసం, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడంలో ఏపీ టూరిజం ముందుందని, ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో 2019 నుండి ప్రైవేటు భాగస్వామ్యంతో 40 యూనిట్లను ఆధునీకరణ చేసి ప్రారంభోత్సవం చేసిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందని రోజా తెలిపారు. నమ్మచ్చా సూలూరుపేట నియోజకవర్గంలో బీవీపాలెంలో లేక్ వ్యూ పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ అవ్వటం నా సంతోషంగా ఉంది. ఒక టూరిజం మినిస్టర్గా ఇంత చక్కటి ప్లేస్ని ఈరోజు ఓఎండ్ఎం ద్వారా ప్రైవేటు భాగస్వామితో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పర్యాటకులందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాతో పాటు చక్కటి రూమ్స్, చక్కటి ఫుడ్తో వారందరినీ కూడా అలరించేందుకు ఈ యాజమాన్యం చాలా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019 నుండి ఇప్పటి వరకు 40 టూరిజం యూనిట్లని ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో అందంగా తీర్చిదిద్దామో దానివల్ల టూరిజానికి చాలా లాభాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంపీ స్థానం అనేది ఫేక్ న్యూస్ అండి. ఈరోజు నగిరి నియోజకవర్గం రాజకీయంగా నా పుట్టినిల్లు. నన్ను 2 సార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేయటం కాకుండా ఈరోజు జగనన్న ఆశీస్సులతో మరి మంత్రిని అయ్యే అవకాశం ఇచ్చింది నాకు నగిరి నియోజకవర్గం. కాబట్టి జీవితాంతం నగిరి నియోజకవర్గానికి సేవ చేయాలి, చేస్తూ ఉంటాను. మరి రాబోయే 2024లో కూడా నగిరి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొడతానని కూడా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల కన్నా నా మీదే టార్గెట్ పచ్చ ఛానల్స్కి. మొదట్లో ఏమో సీట్ లేదన్నారు, తర్వాత ఏమో సీటు మారుస్తారన్నారు, తర్వాత ఏమో ఎంపీగా ఇంకో రాష్ట్రంలో అంటున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చ ఛానళ్ళు చిమ్మే విషయాన్ని ఎప్పటికప్పుడు అడ్డు నిలబడి అది విష ప్రచారం మాత్రమే. జగనన్న లాంటి మనసున్న నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే రాజన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకి అండగా నిలబడుతూ ప్రతి పేద కుటుంబంలో ఈరోజు ఒక పెద్ద కొడుకులాగా వారందరికీ కూడా సర్వీస్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను. జగనన్న వెనుక సైనికురాలిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అలాంటి జగనన్న ఎప్పుడూ బాగుండాలి, ఎప్పుడూ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉండాలి. ఈ పేద ప్రజలు కష్టాలు తొలగి ఆనందంగా ఉండాలి. వారి బిడ్డలు చక్కటి చదువును చదువుకొని చక్కటి స్థాయిలో వాళ్ళు స్థిరపడాలి. అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది నచ్చని పచ్చ ఛానళ్ళు ఎన్ని మాట్లాడినా, ఎన్ని నిందలు వేసినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా పచ్చ ఛానళ్ళ న్యూస్ను నమ్మరు అనేది ఈ 10 ఇయర్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణంలో నా మీద వేసిన రాళ్ళని, విషాన్ని, దుమ్ముని, బురదని ప్రజలు గమనించారు. వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు. సో పచ్చ ఛానళ్ళ టైం అయిపోయింది. 2024 జగనన్న వన్స్ మోర్. ఆఫ్టర్ 2024 ఈ నాన్ లోకల్ పొలిటీషియన్లు అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు. సో వారి కుటుంబాలు, వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చోటు లేదు.